హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా చక్కగా, చాలా ఈజీగా, తక్కువ టైంలోనే, పెద్ద ప్రాసెస్ లేకుండా, స్టవ్తో పని లేకుండా, వేడి నీళ్ళు కూడా అవసరం ఉండదండి. మరి చాలా ఈజీగా ఉండే ఈ వడియాలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. మనకు సమ్మర్ సీజన్లో రకరకాల వడియాలు ప్రిపేర్ చేస్తుంటాం కదండి. ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు పర్ఫెక్ట్గా వస్తాయండి. ఈ వడియాలైతే తెల్లగా మల్లెపూ లాంటి వడియాలండి. కరకరలాడుతూ చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వడియాలంటే బియ్యాన్ని నానబెట్టడం, మళ్ళీ దాన్ని ఉడికించడం, గ్రైండ్ చేయడం అలాంటి ఏమీ లేకుండా చాలా సింపుల్గా, వడియాలు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అస్సలు మనకు ఎక్కువ హడావిడి లేకుండా, ఇంకా ఎక్కువ శ్రమ లేకుండా, మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా టేస్టీగా ఉండే వడియాలను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నానండి. మిక్సింగ్ బౌల్ తీసుకొని మీరు కొలతలన్నీ గ్లాసు, గిన్నె దేనితో అయినా తీసుకోవచ్చండి. ఇక నేను 1 కప్పు సగ్గు బియ్యం తీసుకుంటున్నానండి. అన్ని కొలతలు ఒక దాంతోనే తీసుకోవాలండి. ఏ కప్పుతో అయితే మనం సగ్గు బియ్యం తీసుకున్నామో దాంతోనే అన్నీ తీసుకోవాలండి. ఇలా సగ్గు బియ్యం వేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇక్కడ మరొక బౌల్ తీసుకోవాలండి. ఏ కప్పుతో అయితే మనం సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల లావుగా ఉన్న అటుకులను తీసుకోవాలండి. ఇక్కడ సన్నటి అటుకులు తీసుకోవద్దండి, లావుగా ఉన్న అటుకులు మాత్రమే తీసుకోవాలి. ఇలా 2 కప్పులు తీసుకోవాలి. 1 కప్పు సగ్గు బియ్యానికి 2 కప్పుల అటుకులు తీసుకోవాలండి. కరెక్ట్గా సరిపోతుందండి. మీరు ఒకవేళ క్వాంటిటీ ఇంకా పెంచుకోవాలంటే ఈ కొలతల్ని మీరు డబుల్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ అటుకుల్లో కూడా వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. సగ్గు బియ్యాన్ని అయితే మనము వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని నానబెట్టుకున్నాం కదండి. ఈ అటుకులు అయితే మనం ఒక 2 సార్లు కడగగానే మెత్తగా అయిపోతాయండి. ఒక 1/2 కప్పు దాకా వాటర్ చిలకరించుకొని మనం పెట్టుకుంటే సరిపోతుందండి. ఎక్కువ వాటర్ వేసే అవసరం లేదండి. మనము సగ్గు బియ్యంలో అయితే వేసాం కానీ అటుకుల్లో అయితే అవసరం ఉండదండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత 1/2 కప్పు వాటర్ తీసుకొని ఇలా అటుకుల పైన చిలకరించుకోవాలి. అంతకంటే ఎక్కువ వేసే అవసరం ఉండదండి. ఇప్పుడు ఇలా చిలకరించుకున్న తర్వాత ఈ రెండుటిని కూడా 1 గంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదండి. గంట అయితే సరిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టేసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. అటుకులు, సగ్గుబియ్యం కూడా బాగా నానుతాయండి గంటలోపే. ఇక నేను 1 గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి. సగ్గుబియ్యం కూడా ఎంత మెత్తగా అయిపోయినాయో. అటుకులు అయితే ఎట్లాగైనా తొందరగా నానుతాయండి. చూడండి, ఇవి కూడా పొడి పొడిగా అయిపోయినాయి. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని దీంట్లో సగం అటుకులు వేసుకోవాలండి, సగం ఏమో మళ్ళీ ఇలా సగ్గు బియ్యం వేసుకోవాలి. 2 కూడా హాఫ్ వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వాటర్ ఎక్కువ వేయొద్దండి. మనము వడియాల పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందండి అలా చూసుకుంటూ వాటర్ వేసుకోవాలండి. ఎక్కువ వాటర్ వేసుకుంటే పల్చగా అయిపోతుందండి. బ్యాటర్ చూసుకొని వేసుకోవాలి. ఇదే విధంగా నాకు పెద్ద జారు ఉంది కాబట్టి మొత్తం వేసుకొని నేను రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకుంటున్నానండి. వేసుకొని దీంట్లో అవసరాన్ని బట్టి వాటర్ వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకోవాలండి పిండిని. చూడండి, వీడియోలో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఈజీగా వేయడానికి వస్తుందండి వడియాలైతే. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇదే విధంగా మొత్తం పిండిని గ్రైండ్ చేసుకొని ఇదే బౌల్లోకి వేసుకోవాలండి. ఇక్కడ నాకు గిన్నె మిక్స్ చేసుకోవడానికి కాస్ట్ రైట్ అనిపిస్తుందండి, అందుకే నేను వేరొక బౌల్లోకి వేసుకుంటున్నానండి పిండిని అయితే. ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం ఇక్కడ నువ్వులు వేసుకోవాలండి. ఒక 2 నుంచి 3 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. నువ్వుల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి దీంట్లో అయితే. ఇప్పుడు రుచికి సరిపోయినంత ఉప్పు కూడా వేసుకోవాలండి. ఇంతకుముందు మనం గ్రైండ్ చేసినప్పుడు కూడా వేసాం కాబట్టి ఇప్పుడు కూడా చూసుకుంటూ వేసుకోండి.
వడియాల్లో కాస్త ఉప్పు తక్కువ ఉంటేనే బాగుంటుందండి, ఎందుకంటే ఫ్రై చేసిన తర్వాత అవి ఉప్పు ఎక్కువ అనిపిస్తాయి కాబట్టి కాస్త తక్కువనే వేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా పిండిని చేత్తో మిక్స్ చేసుకోవాలండి. మీరు స్పూన్తో మిక్స్ చేసుకుంటే నువ్వులు సరిగా కలవండి. ఇలా చేత్తోని బాగా ఒక 2 నిమిషాల పాటు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, అస్సలు టైం అనేది ఎక్కువ పట్టదు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇవి ఆరడానికి కూడా పెద్ద టైం ఏం పట్టదండి. ఈ వడియాలకి మనకు ఎండ కూడా అవసరం లేదండి, ఫ్యాన్ గాలికే తొందరగా ఆరిపోతాయండి. ఇక నేను పైపింగ్ బ్యాగ్ తీసుకున్నానండి. మీరైతే ఆయిల్ కవరు లేదంటే పాల ప్యాకెట్ ఏదైనా తీసుకొని దాంట్లో ఇలా పిండి వేసుకొని మనం వడియాలు పెట్టుకోవచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇలా పిండి మీకు ఎంత పడుతో అంత పిండిని వేసుకోవాలండి. ఇలా కవర్లో వేసుకొని పైన ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలండి, పిండి బయటికి రాకుండా. చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చండి. ఎన్ని కేజీలైనా మనం ఈజీగా పెట్టుకోవచ్చు ఇలా అయితే. ఇప్పుడు ఇలా పైన కవర్ పెట్టుకొని ఇలా మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియంగా చేసుకోవాలండి హోల్ని అయితే మనం. ఇప్పుడు నేను ఇక్కడ కవర్ మీద పెడుతున్నానండి, వేడి ఏం లేదు కదండి, కవర్ మీద పెట్టుకోవచ్చు మనం. ఇలా ఈజీగా ఊడొచ్చేస్తాయండి. దీన్ని మాత్రం మనము బట్ట మీద పెట్టొద్దండి, క్లాత్ మీద పెడితే సరిగా రావండి, కవర్ మీదనే పెట్టాలి. చూడండి ఇలా చాలా ఈజీగా చేసుకోవచ్చండి, పిల్లలైనా ఈజీగా చేసి పెడతారండి, అంత ఈజీ రెసిపీ అండి ఇదైతే. మీరు తప్పకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. చూడండి ఇలా పిండి వేసుకుంటూ ఇలా ఈజీగా వేసుకోవచ్చండి. వడియాలు వేసేటప్పుడు వేడి అదేమీ తగలదండి, ఎందుకంటే మనం ఇక్కడ ఉడికించలేము కాబట్టి పిండిని. ఇలా పిల్లలు ఇచ్చినా కానీ ఈజీగా పెట్టేస్తారండి, అంత ఈజీ వడియాలండి ఇదైతే. చూడండి ఇక్కడ నాకు రాత్రి వేసానండి నేను, మార్నింగ్ వరకు ఫ్యాన్లో ఉంచితే ఇలా ఈజీగా చాలా తొందరగానే ఆరిపోతాయండి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడి చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా వడియాలు వేసుకొని వేయించుకోవాలండి. చాలా తెల్లగా మల్లెపూ లాంటి చాలా మంచి వడియాలు ఉంటాయండి. పప్పు సాంబార్తో నంచుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా పెట్టారంటే మీరు ఎప్పుడు వడియాలు ఇదే విధంగా పెట్టుకుంటారండి, అంత టేస్టీగా కమ్మగా చాలా బాగుంటాయండి, చాలా తెల్లగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ఈ కరకరలాడే సింపుల్గా చేసిన వడియాలను ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.